నవంబర్ మాసంలో ఏ రాశుల వారికి ఆకస్మిక ధన, వస్తు, వాహన లాభం, సకల శుభం కలుగుతుంది. 12 రాశుల వారి నవంబర్ నెల రాశి ఫలాలు. మేష రాశి. అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. రాశ్యాధిపతి కుజుడితో సహా 4 గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశి వారికి నెలంతా అనుకూలంగానే సాగిపోతుంది. ద్వితీయార్థం కంటే ప్రథమార్థంలో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఇతరత్రా శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలపడతాయి. కుటుంబంలోనే కాక ఉద్యోగంలో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతికి బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ముందుకు దూసుకువెళతారు. ఆరోగ్యానికి లోటుండదు. విదేశీ యానానికి అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నవారు అక్కడ స్థిరత్వం సంపాదించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు బాగా సానుకూలంగా, హ్యాపీగా సాగిపోతాయి. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. సూర్యాష్టకం చదవండి. వృషభ రాశి. కృత్తిక 2, 3, 4, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. రాశ్యాధిపతి శుక్రుడు, కుజ, బుధ, శనుల అనుకూలత వల్ల నెల రోజుల జీవితం నిత్య కళ్యాణం పచ్చతోరణంలా సాగిపోతుంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఆస్తి వివాదం మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. 1, 2 వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాలను సజావుగా చక్కబెడతారు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. శ్రీ సూక్త పారాయణం చేయండి. మిథున రాశి. మృగశిర 3, 4, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. ధన స్థానంలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నందువల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. కానీ రాశ్యాధిపతి బుధుడు షష్టమ స్థానంలో ఉన్నందువల్ల ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం కూడా సంభవించవచ్చు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం చాలా మంచిది. గురువు ఉచ్చస్థితి వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థితికి వెళ్లే అవకాశం ఉంది. మనస్సులోని కోరికలు నెరవేరుతాయి. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. ఇతరులకు ఆర్థిక సహాయం అందించగల స్థితిలో ఉంటారు. కుటుంబపరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యాపారాల్లో స్థిరత్వం లభిస్తుంది. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. గణపతిని నిత్యం గరికతో పూజించండి. కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం. పుష్యమి, ఆశ్లేష ఈ రాశిలో గురువు ఉచ్చస్థితిలో ఉండడంతో పాటు చతుర్థ స్థానంలో శుక్రుడు, పంచమ స్థానంలో కుజుడి సంచారం వల్ల నవంబర్ నెలంతా శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడం, జీతభత్యాలు పెరగడం వంటివి జరగవచ్చు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. స్నేహితులు, సహచరుల వల్ల కొద్దిగా ఇబ్బంది పడే సూచనలున్నాయి. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. సంతాన యోగం కలిగే అవకాశం ఉంది. కొందరు బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. మనసులోని కోరికలు 1, 2 నెరవేరుతాయి. విద్యార్థులకు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. శివుడికి జలం సమర్పించి శివసహస్ర నామ పారాయణం చేయండి. సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం.
రాస్యాధిపతి రవి ఈ నెల 16 వరకు నీచ స్థితిలో ఉండి 16 తరువాత మిత్రక్షేత్రమైన వృశ్చికంలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలతలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ద్వితీయార్థంలో ఈ రాశి వారికి కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారికి ఇది చాలా వరకు అనుకూల సమయం. విదేశాల్లో వృత్తి ఉద్యోగాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ సమాచారం వింటారు. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ప్రథమార్థంలో డబ్బు ఇవ్వడం తీసుకోవడం వల్ల ఇబ్బంది పడతారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. విద్యార్థులకు కొద్దిగా శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాలు హుషారుగా సాగిపోతాయి. వెంకటేశ్వర స్వామిని దర్శించండి. విష్ణు సహస్రనామం చదవండి. కన్య రాశి ఉత్తర 2, 3, 4 హస్త చిత్త 1, 2 పాదాలు. రాశ్యాధిపతి బుధుడు తనకు శత్రు క్షేత్రమైన వృశ్చిక రాశిలో ఈ నెలంతా సంచారం చేస్తున్నందువల్ల ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యక్తిగత కుటుంబ సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనవసర వ్యవహారాల మీద డబ్బు ఎక్కువగా ఖర్చవుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. షష్టమ స్థానంలో ఉన్న రాహువు వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడి మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాల విషయంలో శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలలో ఆశాభంగాలు తప్పకపోవచ్చు. కొందరు మిత్రులతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం అవసరం. తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఆర్థిక ఆస్తి వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ప్రతి బుధవారం గోవులకు పచ్చి మేత తినిపించండి. కృష్ణుడిని పూజించండి. తులారాశి చిత్త 3, 4 స్వాతి విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ రాశిలో రాశ్యాధిపతి శుక్రుడు సంచారం చేయడం, ధన స్థానంలో కుజ బుధులు, దశమ స్థానంలో ఉచ్చ గురువు, షష్ఠ స్థానంలో శని సంచారం వల్ల ఈ నెలంతా ఈ రాశివారికి నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా సాగిపోతుంది. రాజపూజ్యాలు పెరుగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం బాగా పెరిగే సూచనలున్నాయి. ముఖ్యమైన ఆస్తి ఆర్థిక వ్యవహారాలను పూర్తి చేసుకుంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి చాలా వరకు కోలుకుంటారు. ఆర్థిక విషయాల్లో కొందరు బంధుమిత్రులతో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రుద్రాష్టకం చదవండి. శివాలయాన్ని దర్శించండి. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం అనురాధ జ్యేష్ఠ రాశ్యాధిపతి కుజుడు ఇదే రాశిలో కొనసాగుతున్నందువల్ల ఈ రాశి వారికి ఈ నెలంతా శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులు వీరి మీద ఎక్కువగా ఆధారపడతారు. సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ధనాధిపతి గురువు భాగ్యస్థానంలో ఉచ్చలో ఉండడం వల్ల ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. కుటుంబ సమస్యల నుంచి కూడా బయటపడతారు. ఇష్టమైన బంధువులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. పెళ్లి ఉద్యోగ ప్రయత్నాల్లో విదేశీ అవకాశాలు లభించే అవకాశం ఉంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. ఆంజనేయుడిని దర్శించండి. ధనుస్సు రాశి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ 1వ పాదం. రాశ్యాధిపతి గురువు ఉచ్చలో ఉండడం, లాభాధిపతి శుక్రుడు లాభస్థానంలో, రాహువు తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు.
షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక ఆదాయ మార్గాలు విశేష లాభాలనిస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. రావలసిన బాకీలు, బకాయిలన్నీ వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఈ రాశివారి సూచనలు, సలహాల వల్ల అధికారులు లబ్ధి పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. కొద్ది ప్రయత్నంతో నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ జీవితంలో దూసుకుపోతారు. విష్ణు సహస్రనామం చదవండి. మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. తృతీయంలో రాశ్యాధిపతి శని, సప్తమంలో ఉచ్చ గురువు, దశమంలో దశమాధిపతి శుక్రుడు, లాభస్థానంలో కుజ, బుధుల సంచారం వల్ల ఈ రాశివారి జీవితం నెలంతా నల్లేరు మీద బండిలా సాగిపోయే అవకాశం ఉంది. కొద్దిగా ధన నష్టం ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. ఇంటా బయట మాటకు, చేతకు తిరుగుండదు. వ్యాపారాల్లో నష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రులకు సహాయంగా నిలబడతారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. సుందరకాండ చదవడం లేదా వినడం చేయండి. కుంభరాశి. ధనిష్ట 3, 4, శతభిషం, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. ఏలినాటి శని ప్రభావం వల్ల నెలంతా కొద్దిగా శ్రమ, తిప్పట, వ్యయ ప్రయాసలు ఉండే అవకాశం ఉంది. భాగ్యస్థానంలో భాగ్యాధిపతి శుక్రుడు, దశమ స్థానంలో దశమాధిపతి కుజుడి సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో హోదా పెరగడానికి, వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోవడానికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. ఆదాయం పెరగడానికి, ఆర్థికంగా స్థిరత్వం లభించడానికి అవకాశం ఉంది. అనవసర పరిచయాలతో జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధుమిత్రుల సహాయ సహకారాలుంటాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. శివాలయ దర్శనం, శివ పూజ చేయండి. మీన రాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి రాశ్యాధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నందువల్ల ఏలినాటి శని దోషం బాగా తగ్గిపోతుంది. నెలంతా ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా, ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని ఇబ్బందుల నుంచి, పని ఒత్తిడి నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం అన్యోన్యంగా, సామరస్యంగా ముందుకు సాగిపోతుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల నుంచి శుభ సమాచారాలు అందుతాయి. పరిచయస్తుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కలుగుతుంది. కొందరు బంధువులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదిత్య హృదయం చదవండి.